హలో ఆల్, హవ్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి బ్లాగ్స్. నేను మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్త వీడియోతో. అండ్ హోలీ దండలు ఇవి ఎంతమందికి ఉంటాయో తెలియదు, కానీ మాకు మాత్రం ఈ కల్చర్ ఉంది హోలీ దండలు వేసుకోవాలని. హోలీ దండలు చిన్నపిల్లలకి వేస్తారు బిలో 12 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా దృష్టి దోషాలున్నా గ్రహ దోషాలున్నా పోతాయని చెప్పేసి అంటారు. బట్ నాకైతే ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. ఇదైతే రీజన్ అని అయితే నేను అనుకుంటున్నా. అండ్ నేను వచ్చేసి మా బాబుకి ఒక 5 టైప్స్ ఆఫ్ హోలీ దండలు చేశాను. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ పంపేది, బట్ ఈ ఇయర్ నేనే చేసుకుంటా అని చెప్పాను. ఎవ్రీ ఇయర్ ఇలా 5 టైప్స్ ఆర్ 3 టైప్స్, వీలు కానప్పుడు 3 టైప్స్ చేశాను. బట్ ఈసారి వీలైంది 5 టైప్స్ చేశాను. అండ్ నేను వచ్చేసి పంకిన్ సీడ్స్తో అండ్ బాదం బిస్కెట్స్, చాక్లెట్ అండ్ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్తో చేశాను. మామూలుగా కుడుకలు అటాచ్ చేయాలి వీటన్నిటికీ. మధ్యలో అన్ని దండల మధ్యలో కుడుక అటాచ్ చేయాలి, ఎండు కొబ్బరి, చిన్న కొబ్బరి. బట్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేవు. నేను మళ్ళీ వచ్చాక హోల్స్ చేసుకొని మధ్యలో దారంతో టై చేసేస్తాను. అండ్ పంకిన్ సీడ్స్ దండ అండ్ బాదం దండ కుచ్చడానికి ఫస్ట్ మనం ఒక 4 hours పంకిన్ సీడ్స్ అండ్ బాదం సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే మనకి ఈజీగా కూర్చొస్తాయి. అండ్ నేను దండల మధ్యలో వేయడానికి కొన్ని బీడ్స్ తీసుకొచ్చుకున్నాను. ముందు రోజే తీసుకొచ్చుకున్నాను. ఎగ్జాక్ట్ నాకు ఎన్ని వేస్తారో తెలియదు కాబట్టి అన్నీ ఒక 2-3 తులాస్ తెచ్చుకున్నాను. ఎన్ని యూజ్ అవుతాయో కూడా నాకు తెలియదు, ఫస్ట్ టైం చేసుకుంటున్నా కాబట్టి. దారం అండ్ ఒక సాటిన్ రిబ్బన్, నీడిల్ అన్నీ తీసుకొచ్చుకున్నాను. అండ్ థ్రెడ్ వచ్చేసరికి కొంచెం గట్టిది తీసుకొచ్చుకోవాలి, ఎందుకంటే విరిగిపోతూ ఉంటుంది, మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటుంది. అండ్ పంకిన్ సీడ్స్ వచ్చేసరికి మనము నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కూర్చొచ్చింది. సోక్ చేయకపోతే విరిగిపోతాయి. అండ్ కొన్ని పంకిన్ సీడ్స్ ఒక 20 అలా కూర్చిన తర్వాత మధ్య మధ్యలో బీడ్స్ వేసాను, కొంచెం లుకింగ్ పర్పస్ బాగుంటుందని చెప్పేసి. ఇలా బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా హైట్ బట్టి చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈజీగా రావాలి. అది ఒక మెజర్మెంట్ తీసుకొని మనం వేసుకుంటే మనకి ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. కింద మధ్యలో లాకెట్ షేప్లో నేను బీడ్స్ అన్నీ కుచ్చాను. సో లుక్ కూడా బాగుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం కూడా సోక్ చేసుకున్నాను కదా, సో ఆ బాదం దండ కూడా కుచ్చుతున్నాను. అండ్ బాదం కూడా ఇట్లా 20 అలా కుచ్చిన తర్వాత బాదం దండకి మధ్యలో కూడా ఇట్లా పెద్ద పెద్ద బీడ్ అటాచ్ చేసి మళ్ళీ ఒక 5 కుచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 బీడ్స్ అటాచ్ చేశాను. ఆ బీడ్స్ వేసేవరకు చాలా ఎలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ దండ వచ్చేసరికి బిస్కెట్స్ దండ. ఇది మెయిన్ అండి. బిస్కెట్స్ దండ అండ్ కొబ్బరి దండ చాలా శ్రేష్టం అని అంటారు. బట్ నాకు ఆ ఎగ్జాక్ట్ బిస్కెట్స్ దొరకలేదు. డిమార్ట్కి వెళ్తే ఇవే బిస్కెట్స్ దొరికినాయి, ఇవే పట్టుకొచ్చుకున్నాను. అండ్ మధ్యలో 3 మొనాకో బిస్కెట్స్ అలా కూడా వేయొచ్చు అని చెప్పేసి మొనాకో కూడా పట్టుకొచ్చుకున్నాను. ఫైనల్ ఇలా ఉండే, కానీ అవుట్పుట్ మాత్రం బాగుంది. అండ్ లాస్ట్కి మనము దండ మొత్తం కుచ్చిన తర్వాత ముడి వేసుకోవాలి, అలా టై చేసుకుంటేనే మనం వేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను చాక్లెట్స్ దండ కూడా చేద్దాం అనుకున్నాను. ఒక సాటిన్ రిబ్బన్ తెచ్చుకున్నాను అండ్ ఫెవికాల్ గమ్ తెచ్చుకున్నాను, ఫెవిక్రైల్ అని. చాక్లెట్స్ అన్నీ కొంచెం కొంచెం ఆ గమ్ పెట్టి అతికించేసాను, కింద స్టాపుల్ చేశాను. కొంచెం డ్రై అయిన తర్వాత అవి ఏమి ఊడిపోవట్లేదు, ఫిక్స్ అయ్యాయి గట్టిగానే. అండ్ నెక్స్ట్ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఏంటంటే ఒకదానికి 2 హోల్స్ చేసి మనం చేయాలి, అది మాత్రం కొంచెం కష్టమైంది. లిటిల్ హార్ట్స్ ఊకే ఇరిగిపోతున్నాయి. లిటిల్ హార్ట్స్లో కూడా మధ్యలో బీడ్స్ అటాచ్ చేశాను. సో హ్యాపీ హోలీ ఇన్ అడ్వాన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ఆర్వి వ్లాగ్స్.